ఇటు క్వాష్ పిటిషన్ మీద వాడి వేడిగా వాదనలు వినిపిస్తున్నారు. ఇటు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ కు సంబంధించి అల్లు అర్జున్ తరపు లాయర్లు అతనికి ఎలాంటి ప్రత్యక్ష ప్రమేయం లేదు, సెక్షన్ 105 అప్లికబుల్ కాదు, కొట్టివేయాలంటూ కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. ఇటు పోలీసులు తరపు లాయర్ కూడా చాలా స్ట్రాంగ్ గానే తమ వాదనలు వినిపిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, లెటర్కి అనుమతి ఇవ్వలేదు, స్టార్ హీరో వస్తున్నాడని తెలిసినప్పుడు అక్కడ కొంత అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము అనుమతి ఇవ్వలేదు, అనుమతి లేకుండానే ర్యాలీగానే అక్కడికి అల్లు అర్జున్ వచ్చారు, ఒకరి ప్రాణం పోవడానికి కారణమయ్యారు కాబట్టే ఇటువంటి సెక్షన్స్ని మేము పెట్టడం జరిగిందంటూ కూడా లాయర్లు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సంధ్యా థియేటర్ ఒక లెటర్ రిలీజ్ చేసింది. మేము ముందస్తు అనుమతి తీసుకున్నాము, ముందస్తు అనుమతి కోరుతూ అక్కడ ఉన్నటువంటి ఏసీపీకి సమాచారం ఇచ్చామని. అయితే ఆ లిఖితపూర్వకమైనటువంటి లేఖను తాము పరిగణలోకి తీసుకోలేదు, ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, మా పర్మిషన్ మా అనుమతి లేకుండానే అక్కడికి అల్లు అర్జున్ రావడం జరిగింది, పరిమితికి మించి అభిమానులు అక్కడకు ఉన్నారు కాబట్టి ఈ తొక్కిసలాట జరిగిందని పోలీసుల తరపు లాయర్ తమ వాదనలు వినిపిస్తున్నారు. 2017కు సంబంధించి షారూక్ ఖాన్ పర్యటనకు సంబంధించిన ఒక కేసు పూర్వాపరాలను కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ప్రత్యక్షమైన సంబంధం లేదు అల్లు అర్జున్ కంటూ అల్లు అర్జున్ తరపు లాయర్ చాలా స్ట్రాంగ్ గానే తమ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. ప్రస్తుతం అయితే 105 గ్రౌండ్స్ మీద ఇరు వర్గాలు కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఆర్గ్యుమెంట్స్ కు సంబంధించి ఏమైనా లేటెస్ట్ ఇన్పుట్స్ మీ దగ్గర ఉన్నాయా? దేవి, అల్లు అర్జున్ కు 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు వెంటనే అతను తీసుకుని చింతలగూడ జైలుకు తరలి వెళ్తున్నారు. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు నుంచి కిందికి వచ్చి అతని వెహికల్ లో చింతలగూడ జైలుకు తీసుకువెళ్లే అవకాశం కనబడుతుంది. అయితే అటు దాదాపు 2 గంటల పాటు వాద ప్రతిపాదనలు వినిపించిన అటు అల్లు అర్జున్ న్యాయవాదులు తన వాదనలు విన్నప్పటికీ చివరికి పోలీసుల వాదనకు మాత్రం ఏకీభవిస్తూ అల్లు 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు చింతలగూడ జైలుకు ప్రస్తుతానికి తరలిస్తున్నారు. చింతలగూడ జైల్లో అతన్ని చింతలగూడ జైలుకి అతని తీసుకువెళ్లేందుకు పోలీసు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. చూసినట్లయితే ఈ అరెస్ట్ పూర్తి అక్రమం, అరెస్ట్ చేయడానికి వీల్లేదు, అరెస్ట్ చేయడానికి అసలు అవకాశం లేదు, అసలు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ ఎలా చేస్తారు, అంతేకాకుండా ముందస్తు నోటీసులు ఇచ్చి విచారణ చేసి ఆ మేరకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం చెప్పకుండా ఏకపక్షంగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు కాబట్టి పూర్తి అరెస్ట్ అక్రమం అని చెప్పి అటు పోలీసుల ముందు ముందు అల్లు అర్జున్ న్యాయవాదులు వాదించడం జరిగింది. కానీ చివరికి పోలీసులు మాత్రం ఒకటే చెప్పారు, అసలు అల్లు అర్జున్ స్టేట్ రావడానికి అనుమతి లేదు, అంతేకాకుండా అల్లు అర్జున్ అక్కడికి రావాల్సిన అవసరం లేదు, అతను పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో అరెస్ట్ తీసుకోవాలని చెప్పి అటు పోలీసులు వాదన నిర్పించారు. చివరికి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ నెల 27వ తేదీ వరకు అల్లు అర్జున్ ని రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అతన్ని వెంటనే నాంపల్లి కోర్టు నుంచి చింతలగూడ జైలుకి ప్రస్తుతానికి అధికారులు తరలిస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారా? రిమాండ్ విధించారు కాబట్టి అక్కడ కోర్టు నుంచి అల్లు అర్జున్ తరలిస్తున్నారా? దేవి, హలో దేవి చెప్పండి. ఆల్రెడీ అల్లు అర్జున్ ని జైలుకి తరలిస్తున్నారా? దేవి, ప్రస్తుతానికి చింతలగూడ జైలుకు తరలిస్తున్నారు. మన టీం కూడా ప్రస్తుతానికి లైవ్ లో ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నాము. అంతేకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి మన టీం కూడా సిద్ధంగా ఉంది. అయితే మరి కాసేపట్లో చింతలగూడ జైలుకి అటు అల్లు అర్జున్ తీసుకువెళ్తున్నారు. ఇప్పుడే నాంపల్లి కోర్టు నుంచి అల్లు అర్జున్ ని తీసుకుని అధికారులు వెహికల్ లో ఇప్పుడే బయలుదేరడం జరిగింది. అల్లు అర్జున్ మరి కాసేపట్లో అటు చింతలగూడ జైలుకి వెళ్ళబోతున్నాడు. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇరుపక్షాలు దాదాపు 2 గంటల వాదనలు విన్న తర్వాత కోర్టు మాత్రం పోలీసులు చేసిన వాదనలనే సమర్థిస్తూ అక్కడికి రావాల్సిన అవసరం అల్లు అర్జున్ లేదు, అంతేకాకుండా అక్కడికి అల్లు అర్జున్ రావడం వల్లనే అతను చనిపోవడం జరిగింది, ఒక లేడీ చనిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆ సంఘటనకు పూర్తి బాధ్యత అల్లు అర్జున్ ఉండాల్సి కాబట్టి అరెస్ట్ విధిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ అటు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చింతలగూడ జైలుకి ప్రస్తుతానికి అల్లు అర్జున్ ని తరలిస్తున్నారు. రమేష్, అసలు ఇరు వర్గాల వాదనలు ఎంత స్ట్రాంగ్ గా వినిపించారు? అసలు దీంట్లో అల్లు అర్జున్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా, అల్లు అర్జున్ తరఫున అశోక్ రెడ్డి తన వాదనలు అత్యంత స్ట్రాంగ్ గా వినిపించడం జరిగింది. అల్లు అర్జున్ తరఫున అశోక్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి తన వాదనలు చాలా బలంగా వినిపించడం జరిగింది. అంతేకాకుండా ఇటు తరఫున పోలీసుల తరఫున న్యాయవాది కూడా కూడా తన వాదనలు అత్యంత బలంగా వినిపించారు. అయితే ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే
సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు, అంతేకాకుండా ఒక పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వస్తుంది కాబట్టి తగిన రీతిలో సెక్యూరిటీ కావాలని చెప్పి పోలీసులకు ఒక రిక్వెస్ట్ సంధ్యా థియేటర్ యాజమాన్యం పెట్టింది. అయితే సంధ్యా థియేటర్ పెట్టిన యాజమాన్యానికి పెట్టిన పర్మిషన్ కోసం దాన్ని డిలే చేశాము, అనుమతి నిరాకరించాము. అంతేకాకుండా అల్లు అర్జున్ అక్కడ రాకుండా ఉండాలి, రావద్దు, ఆ సమాచారాన్ని అల్లు అర్జున్ చెప్పండి అని చెప్పి కూడా మేము చెప్పినాము. అయినప్పుడు కూడా అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ యాజమాన్యం అక్కడ బలవంతంగా తీసుకొని వచ్చింది. దాదాపు కొన్ని వేల మంది అక్కడ రోడ్ల మీద ఉన్న సమయంలో అల్లు అర్జున్ నేరుగా తన కాన్వే తోటి ఓపెన్ టాప్ జీప్ లో అతను రావడం తోటి ఆ మేరకు కొంత ఇబ్బంది ఏర్పడింది. ఆ తర్వాత అక్కడున్న అతను ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు, జనాలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఒక్కసారిగా అతని మీద ఎగవడం తోటి తొక్కేసాడు ఏర్పడింది. అతను థియేటర్ లోకి వెళ్లిపోయిన తర్వాత ఇంకా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంలో పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు తాము లాఠీచార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితి కంట్రోల్ కాలేదు. చివరికి రేవతి అక్కడ చనిపోయింది. कुछ नहीं बोला, रिमांड खाली रिमांड दिया, रिमांड 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 कितना दिन है सर? सर आयो చూడమ్మా सर सर వెనక అరవింద్ గారు ఉన్నారు, చూడండి ఆయన వస్తున్నారు. सर सर कोऑर्डिनेट मैन बोलते सुरेश बाबू ऐसे उन्होंने कंफर्म किया आपने. రమేష్, ఇప్పుడు రిమాండ్ కు మాత్రమే అనుమతి ఇచ్చింది కోర్టు వాదనలు విన్న తర్వాత. క్వాష్ పిటిషన్ మీద ఆల్రెడీ ఇంకా కొనసాగుతున్నాయి కదా. జరిగింది. అయితే దానికి అల్లు అర్జున్ తరఫున న్యాయవాది సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి మాత్రం ఇది పూర్తిగా అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదు, థియేటర్ యాజమాన్యం అక్కడికి పిలిచింది, ఆ మేరకు అతను వెళ్ళడం జరిగింది. ఒక భారతీయ పింజే లెక్క అతను వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా కేవలం సినిమా చూసే హక్కు తనకు ఉంది కాబట్టి సినిమా చూడడానికి అతను వెళ్ళాడు. అక్కడ ఏదో ఘర్షణ చేద్దామని కావచ్చు, లేకుంటే అక్కడ ఆందోళన చేస్తామని కావచ్చు, లేకుంటే తన ప్రాబ్లం చూపెట్టడానికి అల్లు అర్జున్ అక్కడ వెళ్ళలేదు. కేవలం సినిమాని ఆ రోజు బెనిఫిట్ షో చూడడానికి మాత్రమే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందస్తు సమాచారం సంధ్యా థియేటర్ యజమానికి ఇవ్వడం జరిగింది. అయితే సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏం చేస్తుందో మాకు తెలియదు. అంతేకాకుండా సంధ్యా థియేటర్ యాజమాన్యం దీనికి బాధ్యులవుతారు. అంతేకాకుండా దీంట్లో లేవన్న విషయం మాకు తెలియదు. మేము కేవలం అక్కడ సినిమా చూడడానికి మాత్రమే వెళ్ళడం జరిగింది. ఆ సినిమా చూడడానికి వెళితే తమ పైన కేసులు పెట్టి తమను అక్యూరేట్ చేయడం, అంటే నిందితులు చేయడం ఎంతవరకు సంబంధిస్తాం. ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ సంబంధం ఉన్నప్పుడు కూడా పోలీసులు తప్పనిసరిగా ముందస్తుగా నోటీసులు ఇచ్చి విచారించి నోటీసులో కనుక సాటిస్ఫై కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ ఏకపక్షిగా పోలీసులు ఇంట్లో స్థిరపడి ఆ మేరకు అరెస్ట్ చేశారు, రిమాండ్ తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి రిమాండ్ కూడా అక్రమం, అరెస్ట్ కూడా అక్రమం. ఈ రెండింటిని రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేయాలని చెప్పి కూడా అశోక్ రెడ్డి కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఇరుపక్షాల వాదనలు దాదాపు 2 గంటల పాటు కొనసాగిన తర్వాత మేజిస్ట్రేట్ మాత్రం అక్కడ పోలీసులు చేసిన వాదనకి సమర్థిస్తూ అక్కడికి ఏదైతే అల్లు అర్జున్ రావడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడింది, తొక్కేసాడు ఏర్పడింది, రేవతి అనే లేడీ చనిపోయింది కాబట్టి ఈ పరిస్థితి మొత్తానికి అల్లు అర్జున్ కావును కాబట్టి అతనికి 27 తేదీ వరకు రిమాండ్ విధిస్తూ చెంచల్గూడ జైలుకు తరలించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రమేష్, క్వాష్ పిటిషన్ మీద ఇంకా వాదనలు కొనసాగుతున్నట్టున్నాయి. మరోవైపు చూసినట్లయితే హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ నిన్న అటు అల్లు అర్జున్ దాఖలు చేయడం జరిగింది. అసలు ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ప్రమేయం లేదు, ఈ కేసులో ఈ నేరంలో ఎక్కడ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అంతేకాకుండా ఒక సినిమా చూడడానికి తాను వెళ్ళాను తప్పించి అక్కడ జరిగిన సంఘటనలకు నాకు పూర్తి స్థాయిలో ఎలాంటి సంబంధం లేదు. సంఘటన జరిగిందనే విషయం తెలిసిన తర్వాత తాను సంతాపం తెలిపి ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటానని చెప్పి ఇప్పటికే చెప్తూ ఉన్నాను. ఆయన ఎప్పుడు కూడా తనపై కేసు పెట్టారు, ఆ ఎఫ్ఐఆర్ లో నిందితులుగా చేర్చారు. కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ స్క్రాచ్ చేసి తనకు రిలీజ్ చేయాలని చెప్పి కూడా అక్కడ వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇప్పటికే ఒకటి అల్లు అర్జున్ తరఫున వేయడం జరిగింది. దానిపైన కూడా వాదనలు